దివ్య పాదారవిందములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ వేదికస్థ మహనీయులందరికీ సాదరపూర్వక ఓం నమో నారాయణాయ. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అమృత హృదయులారా, శ్రీ వ్యాసాశ్రమ భక్త దేవతలారా, భూలోక దేవతలారా, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఒక్క నిమిషం భజన చేయండి. శివ 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 శంకర శివ, హర 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 శంకర శివ, గంగాధర హర శంకర శివ, గౌరీ మనోహర శంకర శివ, శివ 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 శంకర శివ, హర 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 శంకర శివ. జై భక్తవత్సల గోవింద గోవింద. శ్రీమద్ భగవద్గీత దానిలో భక్తి యోగం 12వ అధ్యాయములో 14వ శ్లోకాన్ని గురించి, అనన్య భక్తుని యొక్క లక్షణాలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ భక్తుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకని అని అంటే, ఆయన మనస్సులో భగవన్నామం చెప్పుకుంటూ మనస్సుని దైవాకారంగా మార్చుకుంటాడు కనుక ఆయన ఎప్పుడు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటాడు అన్నమాట. అటువంటి సంతుష్టుడికి 3 జగాల్లో గౌరవం ఉంటుంది అన్నమాట. అటువంటి వాడికి మోక్షం లభిస్తుంది. కాబట్టి అశాంతిగా ఉన్నట్లయితే ఇక్కడ సుఖంగా ఉండలేడు, పరలోకంలో సుఖంగా ఉండలేడు. కాబట్టి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకెళ్ళలేదు. కాబట్టి మన భగవన్నామాన్ని అభ్యాసం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం. అలజడులన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాసం బాగా చేస్తే మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మనస్సు దైవభావంలో స్థిరంగా ఉండిపోద్ది అన్నమాట. అందుకని చక్కగా లోపల బయట అంత పరమాత్మమయంగా మనం భావించుకోవాలి. అర్జునుడు అడుగుతున్నాడు, మీ అనుగ్రహాన్ని పొందాలంటే నేను ఏ విధంగా మిమ్మల్ని భావించాలి, చింతన చేయాలి, ధ్యానించాలి, జపించాలి, అనుగ్రహించండి అన్నప్పుడు బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవచ 13వ అధ్యాయంలో చెప్తున్నాడు భగవంతుడు. ప్రతి ప్రాణికి లోపల నేను ఉండ, పుష్పమాల్లో ప్రతి పుష్పానికి లోపల దారం ఉండట్టుగా నేను లేని ప్రాణి అంటూ సృష్టిలో ఏదీ లేదు. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టది, మీ అందరి హృదయాల్లో నేను ఉండాను అంటున్నాడు భగవంతుడు. కాబట్టి అందరికి లోపల నేనుండాను. అందరికీ లోపల ఉన్న భగవంతుడిని మనం చూసుకోవాలి. శివుడు ఇష్టం అనుకోండి, అందరిలో శివుడిని చూసుకుంటామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట అన్ని రూపాలుగా నేనే ఉండాలి. విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయం. విశ్వరూపంగా అన్ని రూపాలుగా నేనే ఉండాను అని అందరినీ బయట భగవంతుడిగా చూసుకోవాలి, లోపల భగవంతుడిగా చూసుకోవాలి. కదిలేవి కదలనివి చరములు అచరములు, కదిలేవి చరములు, కదలనివి అచరములు. ఈ విధంగా సమస్తము పరమాత్మమయం అని మనం దృఢంగా భావిస్తే మనస్ నిశ్చలమైపోద్ది, బ్రేక్ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా భగవంతుడే, ఎప్పుడు వెళ్ళినా భగవంతుడే, ఎటు చూసినా ఎటు చూడకపోయినా లోపల బయట కదిలేవి కదలనివి అంత పరమాత్మమయం అని హై లెవెల్లో మనం దృఢంగా ఉంటే ఇక మనస్సు ఏమి చేయలేదు, సంతోషంగా ఉంటాడు. ఇంకొకటి ఏమిటి అని అంటే, మనం సంతోషంగా తృప్తిగా శాంతిగా మన జీవితం ధన్యం అవ్వాలి అని అంటే శారీరక వాచక మానసిక తపస్సులని 3 చెప్పాడు భగవంతుడు 17వ అధ్యాయంలో గీతలో. ఆ తపస్సులు ఎప్పుడైతే బాగా చేసుకుంటామో అప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటాం అన్నమాట. మొదటిది శారీరక తపస్సు. శరీరంతో ఎట్లా మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలో భగవంతుడు చెప్తున్నాడు.
దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను మనం పూజించుకోవాలి. ఈ ప్రపంచాన్ని ఇచ్చింది దేవతలే కదా, భగవంతుడే కదా. ఆ భగవంతుడిని మనం చేతులారంగ శివుని పూజింపడేని. చేతులార మంచి చేతులు, పశువులకి పక్షులకి చేతులు లేవు, మనకు చేతులు ఇచ్చాడు. ఆ చేతులార తల్లిదండ్రుల్ని, గురువుల్ని, భగవంతుడిని చక్కగా పూజించుకోవాలి. ఆ పూజ అనేది 3 రకాలుగా ఉంటుంది. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఓ అర్జున, మానవులు వారి ఒక్కొక్క పనిని నా పూజగా భావించుకుని చేసుకుంటే వారు క్రమంగా ధన్యులైపోతారు అని చెప్తున్నాడు. నడుస్తుంటాం ప్రదక్షిణం అనే పూజ, చూస్తుంటాం దర్శనం అనే పూజ, వింటుంటాం శ్రవణం అనే పూజ, మాట్లాడుతుంటాం భగవన్నామం అనే పూజ, భోజనం చేస్తుంటాం నైవేద్యం అనే పూజ, నిద్రపోతుంటాం సమాధి అనే పూజ. ఈ విధంగా మన పనులన్నిటినీ వర్క్ ఈజ్ వర్షిప్, మనం చేసే పనిని భగవంతుని పూజగా భావించుకొని చక్కగా చేసుకోండి అని భగవంతుడు మొదటి రకం పూజను చెబుతున్నాడు. రెండో రకం, మన చెట్లు రకరకాల రంగుల విచిత్రమైన పుష్పాలను మనకి ఇస్తున్నాయి. అదే మనం పెయింట్ చేయాలంటే మన వల్ల అవుద్దా? బోల్డ్ ఖరీదు. ఇప్పుడు పెయింట్ కంటే మన ఇంటికి పెయింట్ చేసుకోవాలంటే వేసేవాళ్ళకి బోల్డ్ కూలైపోతుంది. ఈ విధంగా ఏ శ్రమ లేకుండా విచిత్రమైన రంగుల పుష్పాలను మనకి ఇస్తున్నాయి వృక్షాలు భగవంతుని దయచేసి. వాటిని తెచ్చుకొని ఓం శ్రీ విశ్వరూపాయ నమః, ఓం సర్వస్వరూపాయ నమః, ఓం సర్వాంతర్యామినే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఇటువంటి నామాలతో తన్మయంగా భగవంతుని పూజ చేసుకోవాలి. అభేదంగా నువ్వు వేరు నేను వేరు అనుకోకూడదు. ఒక్కటే అనుకుంటే భగవద్ అనుగ్రహం విశేషంగా మన ఎందుకు కలిగి జన్మ ధన్యమైపోద్ది అన్నమాట. ఆ విధంగా పూజ. అసలు నిజమైన పూజ ఏది భగవంతుడికి అంటే సోహం భావేన పూజయే. మన అమ్మ కడుపులో ఉండగానే భగవంతుడు మనకి శ్వాసక్రియ ఇచ్చాడు. సో హం, పీల్చేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అని మన శ్వాసలో 2 అక్షరాలు ఉంటాయి. అదొక దివ్యమైనటువంటి మంత్రం అన్నమాట. సోహం అంటే పదవి భాగం చేస్తే సహ అహం, అది సంస్కృత మంత్రం అన్నమాట. సహ అహం అయిపోతుంది. అహం నేను, సహ పరమాత్మని అని. ఎటువంటి పరమాత్మ మనం అని అంటే ఏకం అంటే స్వగత భేదం లేని, శరీరం లేని పరమాత్మ మనం. మీరు నిద్రపోయారనుకోండి, శరీర దృష్టి కొంచెం కూడా లేదు. అది మన నిజస్వరూపం. నిరాకారమైన పరబ్రహ్మమే మన యొక్క నిజస్వరూపం. జీవత్వం లేని పరబ్రహ్మమే మన యొక్క స్వరూపం. అద్వితీయం, దృశ్యం లేని పరమాత్మే మన యొక్క స్వరూపం. మీకు గాఢ నిద్రలో శరీర దృష్టి లేదు, నేను జీవుడని లేదు, ప్రపంచం లేదు, ఇవేవీ లేని ఆనందమైన పరమాత్మే మీరు. నిరాకారంగా, నిర్వికారంగా, నిశ్చలంగా, ఆనందంగా, ఏకంగా ఉంటారు. ఇది మీ యొక్క స్వరూపం. ఇదే పరబ్రహ్మ. ఇట్టి పరమాత్మ నేనని గురువుల ద్వారా చక్కగా తెలుసుకొని ఈ విధంగా సాధన చేస్తే మళ్ళీ జన్మ అంటూ ఉండదు, భగవంతుల్లో ఐక్యమైపోతాం. అందుకని అటు దేవతల్ని పూజించాలి. ద్విజులు ఉత్తములైనటువంటి బ్రాహ్మణులు ఉంటారు. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ ఇట్లాంటి అన్ని సమస్త సద్గుణాలు కలిగిన వారిని బ్రాహ్మణుడు అంటారు. అటువంటి బ్రాహ్మణుని మనం గౌరవించాలి, పూజించాలి అని భగవంతుడే చెబుతాడు. బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణుడు నాకు దేవుడు అని భగవంతుడే చెప్తున్నాడు. కాబట్టి అటువంటి బ్రాహ్మణోత్తముని మనం గౌరవించాలన్నమాట. ఈ విధంగా దేవద్విజ గురు, అన్నిటికంటే గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరంటే గురుదేవులు అన్నమాట. నగురోరధికం ఇది శివ శాసనత, గురువుతో సమానమైనది ఇంకా ఏది లేదు 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 లేదని గురుగీతలో పరమశివుడు 4 సార్లు చెప్తున్నాడు అన్నమాట. అటువంటి గురువుని
తను ధన మనాల చేత చక్కగా అదృష్టంగా భావించుకుని పూజ చేసుకోవాలన్నమాట. ఆ గురుగారి అనుగ్రహం ఎప్పుడు కలిగిందో అప్పుడు మన జన్మ ధన్యమైపోద్ది. ఆ అనుగ్రహం ఎలా వస్తుంది అని అంటే గురువు గారికి సేవ చేయటం వల్ల. అది గోరఖనాథుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. మత్స్యేంద్రనాథుడు అనే ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు శిష్యుని పరీక్ష చేయాలని చెప్పి నీ కళ్ళు ఇస్తావా అంటే ఇచ్చేస్తానన్నాడు. చూడండి ఎంత భక్తి. మత్స్యేంద్రనాథుడు ఒక గృహస్థు ఇంటికి వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నాడు. గొప్ప మహాత్ముడు అన్నమాట మత్స్యేంద్రనాథ్. ఆ ఇంటి యజమానురాలు చాలా ఉత్తమరాలు. తీసుకొచ్చి ఇద్దరికి ఆహారం పెట్టి ఆ జోలిలో వేసింది. ఆమె చాలా వేసిన తర్వాత అలా దుఃఖపడుతూ నిలబడింది. అమ్మ ఎందుకు దుఃఖపడుతున్నారు, ఏంటి చెప్పమ్మా, మీ కష్టం ఏంటని అడిగాడు స్వామి. సంతానం లేదు, ధనం కావలసినంత ఉన్నది అని చెప్పింది. అయితే ఇదిగో అమ్మ విభూతి ఇస్తున్నాను, ఈ విభూతి నువ్వు నోట్లో వేసుకో, సుపుత్రుడు కలుగుతాడు అని చెప్పి అమ్మ చేతులు అభివృద్ధి పెట్టి ఆయన వెళ్ళిపోయినాడు. ఈ మధ్య తింటే బాగుండేది. సందేహాలు వచ్చి ఆ చుట్టుపక్కల అమ్మగారులకి తినొచ్చా లేదా, ఆ సాధువు గారు ఏదో అడిగితే విభూతి ఇచ్చాడు అని అంటే ఇక అందరూ భయపెట్టారు. అది ఏం మంత్రమో యంత్రమో తంత్రమో అని అమ్మ ఇది కలియుగమ్మ అది ఇదని భయపెట్టి తల్లికి ఇంకేం భయం కలిగిపోయి ఆ విభూతిని తీసి మామూలు పొయ్యిలు వేసేసి, ఇదివరకు పిడకలతో కట్టెలతో వండుకునేవారు కదా పొయ్యిలు ఉపయోగించే పొయ్యిలు అట్లా ఉండే కదా, దాంట్లో వేసిన ప్రతిరోజు ఆ బూడి తీసి ఒకసారి పోస్తాం. 12 ఏళ్ళు అయింది. ఆయన వచ్చి చూశాడు, మళ్ళీ వచ్చాడు. మా మాతో అన్నపూర్ణేశ్వరి అనగానే ఆహారం తెచ్చింది. స్వామి అడగనే అడిగాడు, 12 ఏళ్ల క్రితం నేను వచ్చానమ్మా మీ గృహానికి, మీరు ఆహారం పెట్టారు, విభూతి ఇచ్చాను, కుమారుడు కలిగితే చూపించండి, దీవించి వెళతాను అన్నాడు. ఇక మీకు భయం పుట్టిపోయి గడగడకు వణికిపోతుంటే ఏమైందమ్మా చెప్పు, ఏమనుకోములే అంటే స్వామి ఇలా జరిగింది, భయపడి విభూతి పొయ్యిలో వేశాను, అది ఎదుగు ఆ దెబ్బ 12 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నది అన్న. సరేలేమ్మా అయిపోయింది, ఎదురు పని వాళ్ళని పిలువ అంటే ఇంట్లోనే ఉంటారు ధనవంతులుగా, ఎదురెళ్ళి దాన్ని తీయమని చెప్పారు. తీస్తే 12 ఏళ్ల బాలుడు చక్కగా నిండుగా ముచ్చటగా గుమ్మడికాయలు ఉన్నాడు అంటారు కదా, ఎర్రగా ముద్దుగా ఉన్నాడు. శిష్య రారా అన్నాడు. గురుదేవా వస్తున్నారా అని ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మగారు వెళ్ళి, గురుదేవా మా బిడ్డ కదా, నువ్వు తింటే కదా అమ్మ మీ బిడ్డ, కాబట్టి మీ బిడ్డ కాదు మా శిష్యుడు, మరి నాకెలా స్వామి అంటే ఈసారి పండిస్తున్నాను, ఎటువంటి సందేహం లేకుండా తిను అని చక్కగా చెప్తే ఆ పండు తింటుంది, వాళ్ళ సంతానం కళ్ళు. ఇట్లా ఎన్నో కథలు. ఆ భక్తుడు గురువుగారి కోసం కళ్ళు ఇచ్చేస్తాడనమాట. అలాంటి మరి అది ఎప్పుడో కథ జరిగిందని చెప్పుకుంటున్నాం, జరిగింది కానీ కథ ఎప్పుడో జరిగింది. ఈ మధ్య గుంటూరు జిల్లాలో మన మలయాళ స్వాముల వారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. రేపల్లె అనే పట్టణంలో ఉన్నాడు, గుంటూరు జిల్లా. అక్కడ రామానంద స్వామి మన మలయాళ స్వాముల వారి శిష్యుడు. ఆయనకి 90 ఏళ్ళకి పైనే ఉంటుంది వయసు. ఆయనకి మరి వయసు అయినప్పుడు కంటి చూపు తగ్గింది. ఆ సేవ చేసే శిష్యుడు చాలా మంచివాడు మీలాగా. ఆ గురువు గారిని తెనాలి కంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించి, నా కళ్ళు 2 తీసి మా గురువుగారికి పెట్టేయండి అన్నాడు. డాక్టర్ ఆశ్చర్యపోయి, నిజంగా అంటున్నావా అని అంటే, నిజంగానే అంటున్నాను, మా గురుగారు బాగుంటే చాలు అన్నాడు. శభాష్, నీ గురుభక్తికి చాలా సంతోషం, ముందు మీ గురుగారి కళ్ళు పరీక్ష చూస్తాను, తర్వాత అని ఆ కళ్ళని చూస్తే కళ్ళు యొక్క నరాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అయ్యా నీ కళ్ళు పెట్టినా కూడా గురువు గారికి చూపు రాదు, నీ కళ్ళు నువ్వే ఉంచుకో, గురువుగారికి చక్కగా సేవ చేయి, అప్పుడు నీ కళ్ళు నీకు ఉపయోగపడతాయి, గురువుగారి సేవకి ఉపయోగపడతాయి అని చెప్పారు. చూశారు ఎంత గురుభక్తి. కాబట్టి అటువంటి అపారమైనటువంటి గురుభక్తి కలిగితే ఇంకేముంది, ఆ గురుగారి అనుగ్రహం కలిగి ఆయన జన్మ ధన్యమైపోయింది అన్నమాట. అందుకని ఆ విధంగా అపారమైనటువంటి గురుభక్తితో ఉద్ధరేది ఆత్మనాత్మానం, మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. ఎన్నో జన్మల్లో భర్త గారు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ సేవలు చేశాం. దీనివల్ల ఏమన్నా మన జన్మ మరణాలు తప్పినాయా? తప్పలేదు. దుఃఖాలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆగిపోవాలంటే చక్కగా గురువుగారి సేవ బ్రహ్మాండంగా చేయాలి. మీరేమి
కళ్ళు ఇవ్వవలసిన లేదు, మరి ఏకలవ్యుడిలాగా ఏమి ఇవ్వద్దు, బొట్టినేలు కూడా ఇవ్వాల్సిన పనిలే. ఈ వ్రతం పూర్తయ్యే వరకు హాయిగా ఉండి మంచి మాటలు వింటూ హాయిగా జపధ్యానాలు చేసుకోండి, మీ జన్మ ధన్యమైపోద్ది అన్నమాట. అట్లా దేవద్విజ గురు, ఈ విధంగా గురువు గారికి చక్కగా సేవ పూజ చేసి మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ, మన గురువుగారు కాకపోయినా మన ప్రాంతానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని మనం గౌరవిద్దాం. వాళ్ళని కూడా వారు ఏదైనా మంచి మాటలు చెప్తే స్వీకరించి మన గురుభక్తి తగ్గకుండా చూసుకోవాలి. అది అక్కడ గొప్పతనం అన్నమాట. ఆ విధంగా ఉండాలి. పూజనం, వీళ్ళందరికీ పూజ చేయటం అనేది మన జీవితానికి వరం. శౌచం, శుచి శుభ్రతగా ఉన్నట్లయితే మన మనస్సు ఆరోగ్యం అన్నీ బాగుంటాయి అన్నమాట. బాహ్య శుచి, ఆంతర శుచి అని రెండు రకాలుగా ఉంటాయి. మనం చక్కగా స్నానాలు చేయటం, శుభ్రమైన వస్త్రాలు ధరించటం, మనం ఉండే ప్రదేశం అంతా శుభ్రంగా పెట్టుకుంటాం, బాహ్య శుచి. ఆంతర శుచి అంటే అధర్మరూపమైనటువంటి కోపాలు, తాపాలు, అసూలు ఇట్లాంటివి ఉండకూడదు. దానివల్ల మన జీవితం పాడైపోద్ది అన్నమాట. కాబట్టి భగవంతుడికి దూరం అయిపోతాం అన్నమాట. అందుకని అటువంటి దుర్గుణాలని వదిలేసి చక్కగా మన న్యాయంగా ధర్మంగా నడుచుకుంటూ ఉంటే ధర్మో రక్షతి రక్షిత. మనం చేసినటువంటి యజ్ఞము, దానము, ధర్మాలు మన జీవితాన్ని ధన్యత చేస్తాయి. కాబట్టి మానవుడు ఎప్పుడు ధర్మాత్ముడుగానే ఉండాలి, కానీ దురాత్ముడిగా ఉండకూడదు. ఉంటే మనకే నష్టం. ఆ దుర్గుణాలు మన జీవితాన్ని పాడు చేసి జన్మలను పెంచుతాయి. ఎప్పుడు జన్మలు ఉన్నాయో అక్కడ దుఃఖాలు ఉంటాయి. దుఃఖం ఎవరికి ఇష్టం కాదు. అందుకని దుర్గుణాలను జయించి మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. శౌచం, ఆర్జవం. మన జీవితం నిజంగా ధన్యత కావాలంటే, భగవద్ అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందాలన్నట్లయితే, మనం జీవన్ముక్తులం అయిపోయి తరించిపోవాలి అనుకుంటే ఆర్జవం అంటే త్రికరణ శుద్ధిగా ఉండు. మాయలు, మర్మాలు, కపటాలు, మోసాలు ఇవి వద్దు అంటున్నాడు భగవంతుడు. వాటి వల్ల మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. చెరపగురా చెడేదావు అని అందరికీ తెలిసిన సాగుతాను. ఇక్కడ మన చేతనైతే ఉపకారం చేయాలి, మేలు చేయాలి, చేతకపోతే ఊరుకోవాలి, అపకారం మాత్రం చేయకూడదు. కాబట్టి మోసం, కపటం ఇలాంటివి మనం వాటిని ప్రయత్నం చేత తీసేయాలి. రైతన్నలు ఉంటారు, ఆ వరి నాటిన తర్వాత కలుపు మొక్కలు అని ఉంటాయి. ఓ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అయిన తర్వాత కలుపు తీస్తారు. దాంట్లో ఏంటి పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే, తుంగ మొక్కలు అంటే తీయించేస్తారు కూలివాడు. అట్లా మనలో ఉండేటువంటి ఆ చెడ్డ సంకల్పాలని ఏరి పారేయాలి, పీకి పారేయాలి, తీసి పారేయాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస. బ్రహ్మచర్యం మనకి పూర్వజన్మ పుణ్యం బాగా ఉంటే, దైవానుగ్రహం ఉంటే అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ బ్రహ్మచారులుగా ఉండిపోతారు. అది చాలా అదృష్టం. అలా తక్కువగా ఉందనుకోండి, గృహస్థులైన ఉత్తమ గృహస్థులుగా ఉండాలి. న్యాయార్జిత ధన, న్యాయమైనటువంటి మార్గంలో చక్కగా సంపాదించుకుంటూ నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉండాలి. తత్వజ్ఞాన నిష్ఠ, అందులో నేను పరమాత్మని తెలుసుకోవాలి గృహస్థు అయినప్పటికీ కూడా. అతిథి ప్రియ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించి గౌరవించాలి. శ్రాద్ధకృత్, మీ పెద్దలు ఉంటారు కదా, తల్లో, తండ్రి, అత్త, మామ, ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సేవ చేయాలి, లేనప్పుడు వాళ్ళకి శ్రాద్ధకృత్ అంటే శ్రాద్ధ కర్మ చేయాలి. సంవత్సరానికి ఒక్కసారి మనం తద్దినం అంటాం కదా, అది చేస్తే మన సంవత్సరం ఇచ్చుకోవటం వాళ్ళకి ఒక్క రోజు. కాబట్టి మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఎంతో గారంగా ఆహారం పెట్టారు. అట్లా మనం సంవత్సరానికి ఒక్కసారి వారిని గౌరవించడం అనేది మన ధర్మము అని గృహస్థులకి అది ధర్మంగా చెప్పబడింది అన్నమాట. సత్యవాదీచ, ట్రూత్ ఈజ్ గాడ్, సత్యమే భగవన్. కాబట్టి సత్య ధర్మాలతో మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. ఇదంతా శారీరక తపస్సు అన్నాడు. బ్రహ్మచర్య మహింసాచ. కాబట్టి బ్రహ్మచారులుగా ఉండేవాళ్ళు ఉండిపోతారు. గృహస్థులు కూడా 60 ఏళ్ళు దాటిన కాడి నుంచి పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పేసి, ఇక హుయమై, నేను ఎవరిని, వాట్ ఈస్ మై గోల్, నా లక్ష్యం ఏమిటి అని చక్కగా గురుసేవకు అంకితం అయిపోయి శేష జీవితాన్ని ధన్యత చేసుకోవాలి అన్నమాట.
అప్పుడు వానప్రస్థం అంటారు. 50 నుంచి 75 వరకు భార్యాభర్తలు చక్కగా బ్రహ్మచారులుగా ఉండి జపము ధ్యానము సాధన బాగా చేసుకోవాలి. 75 అయిన తర్వాత సన్యాసం తీసుకొని ఎవరికి వారే వేరుగా ఉండాలి. చెరొక ఆశ్రమంలో ఉండాలి కానీ ఒకసారి ఉండవు. అది నియమం. ఇట్లా బ్రహ్మచారి. అహింసాచ, అహింస పరమో ధర్మ. ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉంటాయి, వాటన్నిటికంటే గొప్పది ఏదంటే అహింస. మన బాధ మనకెంతో, వాటి బాధ వాటికి అంతే అని తెలుసుకొని మనం వాటిని చంపి తినకూడదు. మనకి ఎన్నో రకాల కూరగాయలు ఇచ్చాడు భగవత్, ఎన్నో రకాల ధాన్యాలు ఇచ్చాడు. ఇప్పుడు సిరిధాన్యాలు అంటున్నారు. ఎన్ని రకాలు? 5 రకాలు. కొర్రలు, ఓదలు, సజ్జలు, ఇవన్నీ కూడా సిరిధాన్యాలని అంటున్నారు. కాబట్టి ఆ విధంగా వాటిని తింటే షుగర్ కూడా తగ్గిపోద్దని బోర్డులు పెడుతున్నారు. అట్లా రకరకాల ధాన్యాలు ఇచ్చారు. షుగర్లెస్ రైస్ అని వచ్చింది, దాంట్లో అది తింటే షుగర్ ఉండదన్నమాట. బ్లాక్ రైస్ అని వచ్చింది, బియ్యం నల్లగా ఉంటాయి కానీ వండుకుని తింటామంటే బాగానే ఉంటాయి. ఇట్లా అనమాట. బ్రౌన్ రైస్, తౌడు ఉండేటట్టుగా బియ్యం కొంచెం ఎర్రగా ఉండేటట్టుగా చేసుకుంటే బ్రౌన్ రైస్ అని అంటారు. తౌడు ఉంటేనే శక్తి, ఇలా అంటారు. రకరకాల కూరగాయలు, రకరకాల ఎన్నో రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎన్నో ఉన్నాయి. పాలు, పెరుగు, వెన్న, మనకిచ్చినన్ని ఆహార పదార్థాలు భగవంతుడు ఇంకెవరికి ఇవ్వలే. మాంసం తినవలసిన పనే లేదు అనేది తెలుసుకొని ఆత్మవత్ సర్వభూతాన్ని, నీ వలన ఇతరులను చూసుకో. నీకు బాధ ఇష్టమా? కానీ కాదు, వాటికి బాధ ఇష్టం కాదని తెలుసుకొని వాటికి బాధ కలిగించకూడదు. ఈ లోకంలో ఏ ప్రాణి యొక్క మాంసం మనం తింటామో పరలోకంలో ఆ ప్రాణి మనం తింటుంది. ఎవరికైనా ఇష్టమో చెప్పండి? ఇష్టం కానీ కాదు. అందుకని మీరు తినవద్దు, తినిపించుకోనవద్దు. హాయిగా సాత్విక ఆహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన మనస్సులో దైవభావం చక్కగా కుదిరిపోతుంది, హాయిగా ప్రశాంతంగా. అటువంటి వాడు సంతోషంగా ఉంటాడు. ఇటువంటి దివ్యమైన జీవితాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించుగాక. ఓం తత్సత్వం. సాధు మహాత్ముల ఉపన్యాస కార్యక్రమాలను ముగించుకున్నాం. ఇప్పుడు ఒక అరగంట సేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకొని ఆ తర్వాత శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. లైట్లో ఓ
ఓం వ్యాసాశ్రమమున వాసిగా వెలుగుచు వ్యాసాశ్రమమున వాసిగా వెలుగుచు గ్రాసుల బ్రోచెడు దాతమయా గ్రాసుల బ్రోచెడు దాతమయా ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శ్రీ మలయాళ సద్గురువర్యుల శ్రీ మలయాళ సద్గురువర్యుల శరణాంబుజముల గొలుతునయా శరణాంబుజముల గొలుతునయా ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ మంగళమగు జయ మంగళమగు శుభ మంగళమగు జయ మంగళమగు శుభ మంగళమగు హర మంగళకర మంగళమగు హర మంగళకర ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం హర 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 మహాదేవ శంభో ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ ఓం దుర్జనः సజ్జనో భూయాత్ సజ్జనः శాంతిమాప్నుయాత్ శాంతో ముచ్యేత వందేభ్యో ముక్తస్యాన్యాన్ విమోచయేత్ ఓం కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितः साधवः सन्तु निर्भयाः ॐ करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्जे श्रीमहादेव शम्भो ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मामृतङ्गमय ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः
శం నో విష్ణురుక్రమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణోధిపతే బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఓం అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యం. ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతి చక్షుస్య పశ్యతి తవాభ్యాభ్యంతరజ్యోతి సా జ్యోతి శివముచ్యతే. ఓం మంగళం గురుదేవాయ భవదుఃఖాపహారిణే అసంగానందరూపాయ ముక్తిదాత్రేస్తు మంగళం. ఓం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామజం మోక్షం చైవ ఓంకారాయ నమో నమః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక దైవమతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధినందనుగాక కరుణామతము వృద్ధినందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్టనందనుగాక సత్యమతము స్థిర ప్రతిష్టనందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక. అందరికి చూపించాను. జై బోలో సద్గురు మహారాజ్ కి జై. మహర్షి సద్గురు శ్రీ 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 మలయాళ స్వాముల వారి దివ్య చరణారవిందములకు జై. మహర్షి సద్గురు శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారి పాద పద్మములకు జై. మహర్షి సద్గురు శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారి చరణ సరోజములకు జై.
మహర్షి సద్గురు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారి పాద కమలములకు జై. సమస్త దేవతలందరికీ జై. సాధు మహాత్ములందరికీ జై. సాధు మాతలందరికీ జై. శ్రీ చాతుర్మాస మహావ్రతమునకు జై. అన్నదాతలందరికీ జై. వారి వారి కుటుంబస్తులందరికీ జై. వారి వారి వంశస్థులందరికీ జై. జై కరుణానిధే గోవింద గోవింద. జై సర్వలోక శరణ్య గోవింద గోవింద. జై జ్ఞాన స్వరూప గోవింద గోవింద. అందరూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం నమో భగవతే శ్రీ మలయాళయతీంద్రాయ. ఓం నమో భగవతే శ్రీ విమలానందయతీంద్రాయ. ఓం నమో భగవతే శ్రీ విద్యానందయతీంద్రాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సద్గురుదేవుల దివ్యానుగ్రహం చేత ఈరోజు కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. రేపు ఉదయం యథావిధిగా 5 గంటల నుంచి సుప్రభాతము, ధ్యానము, అలాగే నిత్య హోమం, విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే స్తోత్రమంజరి, భగవద్గీత పారాయణ, సాధు మహాత్ముల ఉపన్యాస కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. ఆయా సమయాల్లో ఆయా కార్యక్రమాల్లో పాల్గొని ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం తత్సత్. ఓం. అందరూ భోజనశాలకు వెళ్ళి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
నువ్వు కూడా బుక్స్ కొనుక్కుంటావా? ఏమున్నాయి? అక్కడ ఉన్నాయి లేదా? రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే